Hi guys, here is the review of Ronth Telugu dubbed Malayalam crime suspense thriller movie directed by Shahi Kabir. Jio Hotstar వేదికగా తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళంలో రిలీజ్ అయిన ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయింది. ఇక ఈ వీడియోలో ఈ రోంత్ మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. 2 గంటల 2 నిమిషాల నిడితో కూడుకున్న మూవీ ఇది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మామ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ రోంత్ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే నాకైతే నచ్చలేదు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా పోలీసులు ఏ విధంగా వాళ్ళ డ్యూటీని నిర్వర్తిస్తారు జినైన్ గా, అందులో కొంతమంది కరప్షన్ కి సంబంధించిన కరప్టెడ్ పోలీసులు ఉంటే, కొంతమంది నిజాయితీతో కూడుకున్న పోలీసులు ఉంటారు. అవంతా చక్కగా చూపించారు. కానీ మూవీ అనుకున్న పాయింట్ ఏంటనేది నాకు లాస్ట్ వరకు కూడా అర్థం కాలేదు. అర్థం కాదు అసలు ఆడి ఏమీ లేదన్నమాట. ఇక్కడ ఏదన్నా వస్తుందేమో అనుకుంటాం కానీ చివర్లో ఒక ట్విస్ట్ తప్పనిచ్చి అది కూడా నాకు వర్తబుల్ అనిపించలేదు. బేసిక్ గా మూవీ ప్లాట్ ఏంటంటే ఎస్ఐ యోహన్నా, దిలీష్ పోతన్, కానిస్టేబుల్ దిన్నాథ్, రోషన్ మాథ్యూ ధర్మస్థల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. ఒక రోజు రాత్రి వీళ్ళిద్దరూ కూడా ఎస్ఐ యోహన్న, కానిస్టేబుల్ దిన్నాథ్ ఇద్దరు కూడా పెట్రోలింగ్ అయితే వెళ్తారు. ఆ రాత్రి వీళ్ళకి ఎన్నో సంఘటనలు ఎదురవుతాయి అనమాట. అంటే వివిధ రకాల క్రైమ్ కు సంబంధించిన సీన్స్ అయితే ఆ పరిస్థితులు అయితే ఎదురవుతాయి. వాటి నుండి వీళ్ళకి ఏ విధంగా ఇబ్బంది ఎదురైంది. సరే, చివరికి పెట్రోలింగ్ చేసి తెల్లారుజామున ఇంటికి అయితే వెళ్తారు. అక్కడ వాళ్ళకి అసలు ఏదో సంబంధం లేకుండా ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని మలుపు తిప్పే ఒక సంఘటన వీళ్ళ మీద రుద్దబడింది అనేది మూవీ స్టోరీ అనమాట. ఇక ఈ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే మనం ఎన్నో చోట్ల మన ఊర్లో కూడా చూస్తూ ఉంటాం. పోలీసులు రాత్రి టైంలో పెట్రోలింగ్ చేస్తూ ఎన్నో క్రైమ్స్ నుండి అటు సమాజాన్ని కాపాడుతూ ఉంటారు, ఎంతో మందిని కాపాడుతూ ఉంటారు. బస్ స్టాండ్స్ లో కావచ్చు, ఏటీఎం దగ్గర కావచ్చు, వివిధ రకాల చోట్ల కావచ్చు, వివిధ రకాలుగా ప్రతి ఒక్కరిని ఎంతో ఇబ్బంది పడకుండా అల్లరి మూకలు కావచ్చు, తాగుబోతులు, వీళ్ళందరి నుండి కూడా ఎన్నో క్రైమ్స్ జరగకుండా ఆపుతూ ఉంటారు. నిజంగా పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ సమాజం ఎన్నో క్రైమ్స్ ఆపడంలో పోలీసులు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా వాటన్నిటిలో 100% ఎఫర్ట్ పెట్టి పనిచేస్తున్నారు మన కోసం. దీనినే షాహీన్ కబీర్ ఒక స్ఫూర్తితో తీసుకొని మూవీ అయితే తీశాడు. కానీ ఆ తీసే ప్రయత్నంలో ఖచ్చితంగా తడబడ్డాడనే చెప్పాలి. ఈ మూవీ మొత్తం కూడా ఒక రాత్రి సమయంలో జరుగుతుంది. కానీ రాత్రి సమయంలో ఆ వీడియో తీయడం ఎక్కడ కూడా ఆ ఎఫెక్ట్ అయితే కనిపించదు. చాలా చక్కగా ఆ ఫోటోగ్రఫీ, ఆ విజువల్స్ పరంగా కూడా చాలా ఎక్కడ మనకు ఆ కాంప్రమైజ్ అవ్వకుండా తీయడం జరిగింది. ఒక రాత్రి సమయం ఒక వస్తువుని ఒకే రాత్రి ఒక మూవీని చూపించాలంటే ఆ స్క్రీన్ ప్లే అనేది చాలా బలంగా ఉండాలి. ఇందులో 100% ఒక వర్తబుల్ స్టోరీని అయితే తీసుకున్నాడు కానీ ఎంగేజ్ చేసే విధంగా అయితే తేలేదనే చెప్పాలి. నెక్స్ట్ ఏం జరుగుతుందా, ఆ క్యూరియాసిటీ ఏం జరగబోతుందనే ఆ క్యూరియాసిటీ బిల్డ్ చేయడంలో ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడు. స్టార్టింగ్ అయితే యోహన్నా, దిన్నాథ్ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ, వారి నేపథ్యం గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ మూవీని అయితే మొదలు పెట్టాడు. ఎప్పుడైతే గస్తీకి వెళ్తారు వీళ్ళిద్దరు, అక్కడ నుండి కూడా ఒక ఇంట్రెస్టింగ్ అనేది అనిపిస్తుంది మూవీ చూసే వారికి మూవీ పైన. కానీ లాస్ట్ వరకు కూడా ఏదో జరగబోతుందనే ఫీలింగ్ లో ఉంటాం తప్ప అక్కడ ఏమీ ఉండదు. లాస్ట్ లో 30 నిమిషాలు కూడా లాస్ట్ 30 నిమిషాలు ఒక మలుపు తిప్పే సంఘటన జరుగుతుంది. అది కూడా నాకు అంత లాజిక్ గా అనిపించదు. పామే మింగేసినట్టు ఇక్కడ పోలీసులనే మింగేస్తారు. డబ్బున్న వాళ్ళు హయ్యర్ రేంజ్ లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ వల్ల ఒక కానిస్టేబుల్, ఎస్ఐ ఏ విధంగా బలయ్యారు అనేది చాలా చక్కగా చూపించారు. దాంతో పాటుగా పోలీస్ రాత్రితో ఏ విధంగా పనిచేస్తారు, వాళ్ళకు వచ్చిన ఆర్డర్స్ ఏ విధంగా పాటిస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ రిస్క్ చేసి ఏ విధంగా సమాజాన్ని మనల్ని కాపాడుతారు అనేది చాలా చక్కగా చూపించారు. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా యోహన్నాగా దినేష్ పోతన్, కానిస్టేబుల్ గా దిన్నాథ్, రోషన్ మాథ్యూ వాళ్ళిద్దరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. కథ మొత్తం, స్టోరీ మొత్తం కూడా వాళ్ళిద్దరు చుట్టూనే తిరుగుతుంటది. ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూవీ ముందుకు వెళ్ళడానికి ఒక క్యారెక్టర్స్ తీసుకోబడ్డారు అంతే అనిపించింది. మెయిన్ అయితే వీళ్ళిద్దరు హీరో, కానిస్టేబుల్, ఎస్ఐ చుట్టూనే తిరుగుతూ ఉంటది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2/5. మీరు ఆల్రెడీ ఈ రోంత్ మూవీ చూస్తుంటే మీకు అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎటువంటి ఇబ్బందికర సన్నివేశాలు లేవు. బోల్డ్ కంటెంట్ గానీ మసాలా సీన్స్ లో ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు ఓపిక ఉంటే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.